శేఖర్, మీరు రాజ్ తరుణ్కి వ్యక్తిగతంగా మీరు ఫ్రెండా? ఫ్రెండ్. ఈ రాజ్ తరుణ్ విషయంలో ఏం జరిగిందో మాట్లాడే అధికారం మీకు ఉందని మీరు భావిస్తున్నారా? సో ఏం జరిగింది అండ్ మీరు ఇవాళ ఈ చర్చలో పాల్గొనడానికి ఎందుకు వచ్చారు? మీరు కూడా ఒక పబ్లిక్ పర్సనాలిటీ కాబట్టి అడుగుతున్నాను. మేడం చెప్పినట్టు ఖచ్చితంగా అమ్మాయికి అన్యాయం జరిగితే మనం స్టాండ్ తీసుకోవాలి. కానీ ఒకసారి క్లియర్ కట్గా మనం విడిపోతాం అని చెప్పి బ్రేకప్ చేసుకున్న తర్వాత కూడా నువ్వు వేరే వాళ్ళతో మూవ్ ఆన్ అయిపోయి వాడితో నీకేదో తగాదా వచ్చిందని చెప్పి ఇప్పుడు నాకు వాడొద్దు నువ్వే కావాలి అని అడిగితే అది ఎంతవరకు కరెక్ట్? సంజయ్ గారు నాకు చెప్తాను. అంటే ఇది కేస్ బై కేస్ వాళ్ళిద్దరి మధ్య ఉన్న బాండింగ్ ఏంటో నాకు తెలియదండి. కేసు అయితే మీరు చెప్పండి. అంటే నేను అదే, నాకు అసలు వాళ్ళ బాండింగ్స్ తెలియదు. బాండింగ్ గురించి కదా, ఒక కేసు అయినా ఎవరైనా మూవ్ ఆన్ అయ్యాక మళ్ళా వెనక్కి వెళ్ళి మాట్లాడుకుని పరిష్కరించుకుంటే తప్పు కాదేమో, కానీ దాన్ని ఒక లీగల్ ఫైట్ గా మార్చాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఎవరైనా మూవ్ అవుతారు, ఒక స్త్రీ జీవితంలో పురుషుడు మూవ్ అవుతాడు, ఒక పురుషుడి జీవితంలో ఒక స్త్రీ. ఒక అమ్మాయికి తన ఇష్టం లేకుండా భర్త అయినా సరే టచ్ చేయడం ఎంత తప్పు? అబ్బాయికి ఇష్టం లేకుండా నువ్వు నాకు కావాలి అని చెప్పి ఉద్యమాలు చేసి, అదేదో తెలంగాణ ఉద్యమం స్వాతంత్ర పోరాటం అలా లాగడం అనేది కరెక్ట్ కాదు. అతనికి అంటే కూడా తెలుసుకోవాలి. పెళ్లికి ముందు అతను ఏమైనా ఆశలు కల్పించి అమ్మాయితో సన్నిహితంగా ఉండడం, అది కూడా చట్ట పరిధిలో అది తప్ప ఎంతవరకు నేరం అనేది. ఆశలు కల్పించినా ఏం చేసినా ఫైనల్ గా నువ్వు వద్దు అనుకున్నప్పుడు ఫైనల్ ఏ భరణమో తర్వాత ఇంకోటో జరుగుతుంది తప్ప, వద్దు అనుకున్న వాడు నువ్వు బలవంతంగా గుర్రాన్ని చెరువు దాకా తీసుకెళ్తామని తాగొచ్చలేవు. వద్దు అనుకున్న వాళ్ళని బలవంతంగా రిలేషన్షిప్ లో ఉండాలని ఎవరికి కరెక్ట్? అదే నేను చెప్తాను. ఇప్పుడు ఆవిడ కాంపన్సేషన్ అడగట్లా, నాకు వాడు కావాల్సిందే తెచ్చివ్వండి, మీడియా తెచ్చివ్వండి, లేకపోతే అన్నం మానేస్తా, నేను సూసైడ్ చేసుకుంటా. రైట్. ఇందులో సార్ ఏదో చెప్తున్నారు సార్. లేదండి, అదే అమ్మాయి నేను ఇందాక ప్రస్తావించింది కూడా అదే, అతనే కావాలి అనటం అనేది కొంత ఇబ్బందికరం. ఎందుకంటే అతను కూడా కొంచెం లైన్ దాటి మాట్లాడుతున్నాడు. ఎప్పుడైతే అతనికి పర్సనల్ గా ఇంట్రెస్ట్, ఇష్టము, ఒక రిలేషను లేదు వాళ్ళ మధ్య, అది అయిపోయింది, చెదిరిపోయిన తర్వాత ఇంకా ఎందుకు ఈ పాకులాట అని. అవును. అండ్ ఇంకోటి అందరము అర్థం చేసుకోవాల్సిందంటే, ఏ రిలేషన్ అయినా స్ట్రెయిన్ అయ్యాక అతను మోసగాడు అని నువ్వే మాట్లాడుతున్నావు. అంటే ఎవరైనా సరే, చాలా మంది బాధితులు చేసే ప్రశ్న ఏంటంటే, వాడు మోసగాడు, వాడు అన్యాయం చేశాడు, మరి ఎందుకమ్మా వాడు అంటే వాడు నన్ను వదిలించుకోవాలని కోరుకుంటే మీరు కూడా అదే సజెస్ట్ చేస్తారని మా మీద కూడా కోపం తెచ్చుకుంటున్నారు బాధితులు. కానీ మేము వాళ్ళకి కూల్గా చెప్పేది ఏంటంటే, వాడు మోసగాడు, వదిలేశాడు, నీ పట్ల గౌరవం లేదు, ఆ రిలేషన్షిప్ ఇద్దరు మ్యూచువల్ గా ఇద్దరు బలంగా కోరుకునేదిగా లేనప్పుడు వదిలేస్తేనే ప్రశాంతంగా ఉంటావమ్మా అని మేము చెప్తుంటే అది అర్థం కావట్లేదు బాధితులకి. ఇక్కడైనా అంతే. ఒక్క నిమిషం సార్, నేరేళ్ల మాల్యాద్రి గారు జాయిన్ అయ్యారు. నమస్కారం సార్. నమస్కారం. మీరు కోర్టులో ఉన్నారు, మీ అమూల్యమైన సమయం 3 నిమిషాలు తీసుకుంటాం. ఒక అబ్బాయి సన్నిహితంగా ఉన్న తర్వాత, అంటే పెళ్లి ప్రమాణాలు జరిగే పరస్పరం, ఒకవేళ కొంతకాలం అయ్యాక అబ్బాయి ఆ ఐడియాని డ్రాప్ చేసుకుని దూరం అయినా, కొంతకాలం గడిచిపోయినా కూడా అది చట్టపరంగా ఏమిటి సార్ దాని అంటే చట్టం ఏం చెప్తుంది? వాళ్ళు హిందువులా, ముస్లింసా, క్రిస్టియన్సా? హిందువులైతే వాళ్ళు ఇద్దరు కూడా 7 అడుగులు నడవాలి సప్తపది ముందుల, అప్పుడే అది పెళ్లిగా గుర్తించుకోవస్తుంది. వాళ్ళ కుల ఆచారాల ప్రకారం పెళ్లి చేసుకోవాలి. అది కూడా కాకపోతే ఆనరబుల్ జస్టిస్ రామస్వామి గారు సుప్రీంకోర్టులో ఒక తీర్పు ఇచ్చారు సార్. ఆ తీర్పు ప్రకారం సమాజంలో వాళ్ళిద్దరినీ భార్యాభర్తలుగా గుర్తించే విధంగా వాళ్ళ ప్రవర్తన ఉంటే, ఉదాహరణకి మన పక్కింట్లో ఎవరైనా చేస్తారు, వాళ్ళిద్దరు భార్యాభర్తగా ఉంటారు, మనకు తెలిసి వాళ్ళిద్దరు భార్యాభర్తలే, వాళ్ళు పెళ్లి చేసుకున్నారో లేదా ఎవరు చూడరు, బిడ్డ కూడా ఉన్నారు, లేదా వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ గా మాట్లాడుకుంటున్నారు, మనం వాళ్ళని గుర్తిస్తే కోర్టు కూడా అది గుర్తిస్తుంది వాళ్ళిద్దరు భార్యాభర్తలు. అది కొంతకాలం అయిన తర్వాత మిగతా వివాహాలాగానే ఈ వివాహం కూడా రిజిస్టర్ అయిందా లేదా అనేది పక్కన పెడితే, ఒకవేళ ఏదైనా కారణం వల్ల వాళ్ళిద్దరు మనస్పర్ధలు వచ్చి ఒకరికొకరు ఇష్టం లేకపోతే, ఆ హిందూ చట్టం ప్రకారం 2 పద్ధతుల్లో వాళ్ళు విడాకులు తీసుకోవచ్చు. ఒకటి మ్యూచువల్ కన్సెంట్, 2 బ్రేక్ డౌన్ థియరీ. బ్రేక్ డౌన్ థియరీలో తప్పు చూపించాలి, అది అడల్టరీనా, క్రూయల్టీనా, లేకపోతే ఏమైనా వెనీరియల్ డిసీజ్ వచ్చిందా, అట్లాంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి గ్రౌండ్స్ ఉంటాయి. ఆ గ్రౌండ్స్ ప్రూవ్ చేస్తే తప్ప వాళ్ళకి ఖచ్చితంగా విడాకులు రావు. అయితే ఇక్కడ ఒకటేంటంటే, నాకు పెళ్ళే కాలేదు, ఈ అమ్మాయి నా భార్య కాదు, లేకపోతే ఈ అబ్బాయి నా భర్త కాదు, మోసం చేశాడు,
చీటింగ్ చేశాడని ఒక పర్టికులర్ కేసు 420 కింద పెడుతుంటారు. లేదంటే నన్ను ఇబ్బంది పెడుతున్నాడు, నాకు ఫోన్ మెసేజ్ చేస్తున్నాడు, ఏదో రకరకాల కేసులు పెడుతుంటారు. అయితే సహజంగా వాళ్ళ భార్యాభర్తల అనుబంధం ఉందా లేదనేది పక్కన పెడితే వాళ్ళిద్దరి మధ్యలో జరిగినటువంటి ఒక కాండక్ట్, ఒక డిస్ప్యూట్, వాటికి సంబంధించి వాళ్ళు ఏ సెక్షన్ కింద కేసు పెడితే దాని మీద పరిశోధన చేస్తారు, సాక్ష్యాలు సేకరిస్తారు. దానికి సంబంధించి ఏ నేరం అయితే వస్తుందో ఆ నేరానికి సంబంధించి ముఖ్యంగా చీటింగ్ అని లేకపోతే క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అని ఒకరికొకరు నమ్మకంగా ఉన్నప్పుడు కొన్ని వస్తువులు వాళ్ళకి ఇస్తుంటారు, నమ్మి కాగితాలు ఇస్తుంటారు. అటువంటి తిరిగి ఇవ్వకుండా పోవటం. మీరు ఏ పర్టికులర్ కేసుకి సంబంధించి అడిగితే నేను దానికి సంబంధించి చెప్తాను. జనరల్ రాజ్ తరుణ్ విషయంలో ఏం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి సార్? అంటే అక్కడ శిక్షల దాకా చర్చించుకోవాల్సిన పాయింట్ ఏముంది సార్? రాజ్ తరుణ్ కేసులో 4 మలుపులు ఉన్నాయి సార్. ఒకటి, రాజ్ తరుణ్ ఒక పర్టికులర్ ఆయన కో యాక్ట్రెస్, ఆమె నేను అతనితో వివాహం కూడా పెళ్లి చేసుకున్నాను ఒక దేవాలయంలో, అంటే పెళ్లి అంటే తాళి కట్టించుకున్నానని చెప్తుంది. ఇతను కూడా 2017 దాకా అమ్మాయితోటి సహజీవనం చేసానికి పెళ్లి కాదంటున్నాడు. దాని తర్వాత నాకేం సంబంధం లేదంటున్నాడు. రైట్. అయితే ఇక్కడ ఒకటి ఏంటంటే ఈ అమ్మాయి కొన్ని అడ్మిట్ చేసింది. నేను విడాకులు అంటే ఒక పర్టికులర్ డ్రగ్స్ కేసులో శిక్ష పట్టడం లేదా ఇంకేదో జరిగినాయి. రైట్ సార్. ఇక్కడ మస్తాన్ అనే ఒకతను బయటకు వచ్చాడు. ఆ మస్తాన్ వాళ్ళ తల్లి, ఆ మస్తాన్ తల్లి వచ్చేసేసి మస్తాన్ రైట్. ఆయన ఈ ఎవరైతే ఈ అమ్మాయి కేసు పెట్టిందో రాజ్ తరుణ్ మీద కేసు పెట్టిన లావణ్య అనుకుంటాను, ఆ అమ్మాయి ఒక హీరోయిన్ మీద కూడా కేసు పెట్టింది. అవును. ఆ రెండో హీరోయిన్ మీద ఆ మస్తాన్ యొక్క తల్లి ఏం చెప్తుందంటే, నా కొడుకును కూడా ఈ అమ్మాయి ఇట్లే చేసింది, నన్ను ఇబ్బంది పెట్టింది, మేము కేసు పెట్టాము దాని తాలూకు అని చెప్పి ఇట్లా. అంటే ఒక కేసు ఒక మలుపు నుంచి 4 రకాల మలుపుల్లోకి ఇప్పుడు రాజ్ తరుణ్ మీద ఒక కేసు ఉంటే ఆ అమ్మాయి లావణ్య మీద కూడా ఒక కేసు ఉంది. అదే కాకుండా మస్తాన్ ఒక కేసు పెట్టున్నాడు. ఎఫ్ఐఆర్ లో నర్సింగ్ పోలీస్ స్టేషన్ లో చీటింగ్ కింద పెట్టారు. అంతకుముందు ఒక కేసు తిరగభద్ర స్వామి మాధవి మల్హోత్రా కూడా అమ్మాయికి థ్రెటనింగ్ అని అదే సార్ కూడా సార్. చెప్పడం జరిగింది. ఇప్పుడు రాజ్ తరుణ్ ఈ పరిస్థితుల్లో అంటే శిక్ష పడే అవకాశాలు ఉంటాయి సార్? అంటే ఎందుకంటే సుప్రీంకోర్టు కన్సెంటింగ్ అడల్ట్స్ మధ్య ఉండే శారీరక సంబంధాలు ఎప్పుడూ కూడా తప్పు కాదని చెప్పినట్టుగా మా ఎరుక సార్. మీరేమంటారు సార్? సుప్రీంకోర్టు చెప్పింది ఏంటంటే 497 అబాలిష్ చేసింది. 497 ఏం చెప్తుందంటే, ఇద్దరు భార్యాభర్తలుగా ఉన్నప్పుడు మరో వ్యక్తితోటి, అంటే భర్త కాని వ్యక్తితోటి భార్య, భార్య కాని వ్యక్తితో భర్త, అట్లా ఏదైనా సంబంధం ఉంటే 1-2 ల్యాప్సెస్ ఉంటే అది తప్పు కాదన్నారు. అయితే దాని కింద విడాకులు తీసుకునే గ్రౌండ్ అయితే ఉంది కానీ శిక్ష పడేదానికి లేదు. కానీ ఇక్కడ ఈ అమ్మాయి పెట్టింది, నన్ను మోసం చేశాడు మ్యారేజ్ అని చెప్పి ఇంకొక స్టార్ మాల్వి మల్హోత్రా తోటి ఒక ఎఫ్ఐఆర్ నడిపాడు అని చెప్పి కేసు పెట్టింది. ఆమె భార్యాభర్తల సంబంధం పెట్టి దాని ద్వారా ఇంకొక అమ్మాయితో తిరుగుతున్నాడు అని చెప్పి కాదు కేసు పెట్టింది. నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేసి నాకు అన్ని కార్యక్రమాలన్నీ జరిపి ఇప్పుడు పెళ్లి చేసుకోవడం లేదని రిటర్న్ కంప్లైంట్ ఇచ్చింది. చీటింగ్ చేశారని. చీటింగ్ వచ్చేసి 7 years పనిష్మెంట్. 7 years పనిష్మెంట్ ఉన్న కాబట్టి 41 year నోటీస్ ఇస్తారు. ఇప్పుడు ఈ కంప్లైంట్ ఎప్పుడు ఇచ్చారు అనేది చాలా ఇంపార్టెంట్, డేట్ ఆఫ్ కంప్లైంట్. తర్వాత ఇంకోటి ఏంటంటే, లావణ్య అనే అమ్మాయి బయట చెప్పిన దీని ప్రకారము మాల్వీను వాళ్ళ బ్రదరు ఇబ్బంది పెట్టి థ్రెటన్ చేశారంట. రైట్. లాస్ట్ సెప్టెంబర్ నుంచి అంటే పోయిన సంవత్సరం సెప్టెంబర్ నుంచి ఆ అమ్మాయి చెప్పేది కూడా 15 ఏళ్లలో 11 ఏళ్ళు కలుస్తున్నాము, నన్ను వదిలేశాడు అని చెప్పి చెప్తుంది. అట్లా ఈయనేమంటున్నాడు, నేను పెళ్ళే చేసుకోలేదు, 2011 నుంచి 17 మధ్య మాకు రిలేషన్షిప్ ఉంది కానీ నన్ను ఎందుకు థ్రెటన్ చేస్తుంది, ఆమె డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేశారు, మస్తానా గారితో కూడా చీటింగ్ కేసులో ఉంది, అటువంటి అమ్మాయి నన్ను భార్య అని చెప్పడం ఏంటి అని చెప్పి ఆమె చెప్తుంటే మాల్వి వచ్చి నన్ను వదిలేసేయండి ఈ కేసులో నుంచి, అన్నింటినీ చెప్తున్నాను, ఆయన రక్తం కరవటం లేదు, 8 నెలల నుంచి నేను మాట్లాడటం కూడా మానేస్తానని చెప్తున్నాను సార్. అది జరిగింది. రైట్ సార్. ఆర్జే శేఖర్ ఇక్కడ మనతో ఉన్నారు సార్. మీతో ఒక నిమిషం ఒక ప్రశ్న అడగదలిచాడండి సార్. నేను ఒక కంప్లైంట్ గుంటూరు పట్టాభిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఈవిడ మన లావణ్య
మస్తాన్ సాయి మీద పెట్టిన కంప్లైంట్, అది ఎఫ్ఐఆర్ కూడా అయింది. ఆ కంప్లైంట్లో ఆవిడ పొందుపరిచిన విషయాలు ఏంటంటే, నాకు మస్తాన్ సాయి అనే అతను మార్చి ఏదో 2023 మధ్యలో తెలుసు నాకు. ఎవరు ఉన్నిత్ రెడ్డి అనే ఎవరైతే డ్రగ్ పెడ్లర్ ఉన్నాడో ఆయన నాకు ఈయన పరిచయం చేశాడు. తర్వాత ఆ మస్తాన్ సాయి నెల రోజులు నాతో తిరిగి ఒకరోజు నాకు ప్రపోజ్ చేశాడు. ప్రపోజ్ చేసిన తర్వాత నేను యాక్సెప్ట్ చేశాను అతని లవ్ని. అయితే అప్పటి నుంచి చాలాసార్లు నేను అతను కలిసి మా ఇంటి పైనే ఉన్నాము, అంటే ఇప్పుడు ఏదైతే రాజ్ తరుణ్ కోకాపేటలో ఉందో ఆ పైనే ఉన్నాము. తర్వాత కొన్నాళ్ళు అతనింటికి కూడా నేను వెళ్ళేదాన్ని. అలా ఉన్న తరుణంలో మార్చి 22, 2023న వాళ్ళ చెల్లెలి పెళ్లి ఉందని చెప్పి గుంటూరులో తను నన్ను ఇన్వైట్ చేశాడు. నేను అక్కడికి వెళ్ళినప్పుడు అన్నపూర్ణ రాయల్ అనే లాడ్జ్లో నన్ను బస చేయించాడు. అక్కడ నేను అతను పెళ్లికి వెళ్ళకపోయినా 22వ తేదీ నుంచి 31వ తేదీ వరకు మధ్యలో ఒక్కరోజు ఏదో గ్యాప్ ఉంది, హైదరాబాద్ వచ్చి వెళ్ళింది. బట్ ఈ 10 రోజులు తనతోనే ఉన్నాను, ఆ లాడ్జ్లోనే తను నేను కలిసి ఉన్నాము. సో ఏమో చెప్పినప్పుడు యాక్సెప్ట్ చేశారు, అన్ని అయినాయి. అంటే మీ పాయింట్ ఏంటి అంటే తనకు ఆల్రెడీ ఇంకొక బంధం అతనితో ఉందని ఆవిడే చెప్తుంది, నేను చెప్పడం కాదు. ఆవిడ పెట్టిన కంప్లైంట్ లో చెప్తున్నాను, ఆవిడ పెట్టిన కంప్లైంట్ ఉంది. సో కాకపోతే 31వ తేదీ పొద్దున 6 గంటలకి మా మధ్య ఏదో గొడవ అయింది. అతను నన్ను దారుణంగా కొట్టాడు, బ్రూటల్ గా కొట్టాడు, నన్ను మీద మర్డర్ అటెంప్ట్ చేశాడు, అంతేకాదు నన్ను రేప్ కూడా చేశాడు అని చెప్పి 376 ఇంకా నానా రకాల సెక్షన్లతోటి అతని మీద గుంటూరు పట్టాభిపురంలో పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టింది. అది మస్తాన్ మీద. సో అంటే ఇప్పుడు వేరే వాళ్ళ సాక్ష్యం ఏమక్కర్లా, ఆవిడ రిలేషన్ లో ఉంది అని చెప్పడానికి నేను అడిగేది అదే. మళ్ళీ ఇప్పుడు తిరిగి వచ్చి ఇది ఆవిడ సో ఆవిడ ఈయనతో ఉంటుండగా మస్తాన్ సాయితో కొన్నాళ్ళు వాళ్ళ ఇంట్లోనూ ఈవిడ ఇంట్లోనూ తర్వాత లాడ్జిలో ఒక 10 రోజులు ఇన్ని ఉన్న తర్వాత ఆయన అంటే ఇప్పుడు మస్తాన్ సాయితో ఆవిడ ఉన్నందుకు ఆవిడే అర్హురాలు అవుతుందా ఈయన మీద కేసు వేయడానికి అనేది? సార్ ఈయన మీద కేసు వేరు, ఆ కేసు వేరు. ఈయన మీద కేసు నన్ను మోసం చేశాడు అంటే కాదు, రాజ్ తరుణ్ డిఫెన్స్ లో నేను 2017 తర్వాత ఆవిడతో ఉండట్లేదు, ఈవిడ మూవ్ ఆన్ అయిపోయింది మస్తాన్ సాయి తోటి అని చెప్పడానికి రాజ్ తరుణ్ చూపించేది ఇది. ఆవిడ మూవ్ ఆన్ అయిపోయిన తర్వాత ఆయనతో ఉంటుండగా ఆయనతో ఈ గొడవ జరిగి ఇంత తలపగలు కొట్టి ఇంత అయిపోయిన తర్వాత నేను తిరిగి వచ్చి మళ్ళీ రాజ్ తరుణ్తో ఉంటాను అంటుంది. అది కరెక్టా? జస్టిస్ గారు బేసిక్ గా వాళ్ళిద్దరు ఆల్రెడీ విడిపోయారు, ఆవిడ వేరే సంబంధంలోకి వెళ్ళిపోయింది. మళ్ళీ ఇప్పుడు తిరిగి వచ్చి మేము ఇద్దరం కలిసి ఉందాం అనుకుంటున్నాం, నాకు రాజ్ తరుణ్ కావడంలో ఎంతవరకు సబబు ఉంది అంటే ఆమె మూవ్ ఆన్ అయిపోయిన తర్వాత చట్టం దీన్ని మోసంగా ఎలా తీసుకుంటుందని. అది 2 పాయింట్లు ఇక్కడ. చట్టం దీన్ని ఎలా తీసుకుంటుంది? వాళ్ళు ఎప్పుడు ఎవరిని వదిలేశారనేది పక్కన పెడితే రాజ్ తరుణ్ అనే వ్యక్తి ఈ అమ్మాయితో సహజీవనం చేశానని ఒప్పుకున్న తర్వాత కావాల్సింది మనకు పాయింట్ ఏంటంటే అతను ఈ అమ్మాయిని మోసం చేశాడా లేదా, అది ఈ అమ్మాయి అతన్ని మోసం చేసిందా అనే పాయింట్ ఆ కేసులో చూస్తారు. ఆ పర్టికులర్ కేసు సందర్భంలో ఈ కాండక్ట్ ఈ అమ్మాయి ఒప్పుకుంది కదా, అది ఈజ్ యాక్సెప్టింగ్ నేను అతనితోటి మస్తాన్ తోటి ఉన్నాను పలానా దగ్గర అని చెప్పి ఒప్పుకుంటుంది కాబట్టి రైట్, అది కూడా ఎవిడెన్స్ తీసుకొని రైట్ ఈ చీటింగ్ కేసులో ఆ అమ్మాయి కాండక్ట్ ని పరిశీలిస్తారు. అంటే ఆవిడ క్లియర్ ఆ కేసుకి ఈ కేసుకి సంబంధం లేదు. అండ్ సార్ ఆవిడ తిరగచ్చు, ఆవిడ క్లియర్ కట్ గా సార్ చెప్పండి. ఒక భార్య గాని భర్త గాని సహజీవనం ఉన్నా లేకపోయినా ఒక మ్యారేజ్ ఎఫ్ఐఆర్ లో ఉన్నప్పుడు లేకపోతే మ్యారేజ్ జరిగింది అనుకున్నప్పుడు అట్లా ఉన్నప్పుడు బయట తిరిగింది కాబట్టి నేను మోసం చేశాను అని అంటే అది వేరు. కానీ ఇక్కడ అమ్మాయి చెప్పేది నన్ను మోసం చేశాడు అని చెప్తుంది, ప్లస్ పలానా మస్తానంతో కూడా నేను తిరిగాను, ఇదిగో ఈ కంప్లైంట్ ఇచ్చాను అని ఆమె ఒప్పుకుంటుంది. ఆ కాండక్ట్ కి ఈ కాండక్ట్ కి తరుణ్ అనే అతను రాజ్ తరుణ్ అనే అతను మోసం చేశాడా లేదనే పాయింట్ లో కన్సిడర్ చేసేటప్పుడు ఈ ఆస్పెక్ట్ కన్సిడర్ చేస్తారు ఖచ్చితంగా సార్. ఇది బేస్ చేసుకొని ఈ అమ్మాయికి ఈ ఉంది కాబట్టి నేను మోసం చేశానని కాదు కదా ఆయన. ఇంకొక కోణం సార్, ఇంకొక కోణం సార్, అర్థమైంది. ఒక్క నిమిషం. సో జస్టిస్ గారు మీరు అన్నది మాల్యాద్రి గారు చాలా అంటే 2 ఇండిపెండెంట్ కేసెస్ గా చూడాలంటున్నారు. ఏదేమైనా కాండక్ట్ ఒకటి, వాడి తర్వాత ఆ పర్టికులర్ కాంట్రాక్ట్ అంటే వాళ్ళ అండర్స్టాండింగ్, మ్యూచువల్ అండర్స్టాండింగ్ బిట్వీన్ దెమ్ అనే ఒక పాయింట్ తీసుకుని నిర్ధారణ చేస్తుంది గౌరవ కోర్టు అని మీరు అంటున్నారు సార్. మీ అమూల్యమైన సమయం ఇచ్చినందుకు సార్ మాల్యాద్రి గారు ధన్యవాదాలు. ఎందుకంటే ఈ చర్చని కొనసాగించబోతున్నాం.
ఈ ఇందులో వచ్చే అనేక కోణాలు ఉన్నాయి. రాబోయే రోజుల్లో బహుశా కొత్త కొత్త యాంగిల్స్ కూడా పుట్టుకొస్తున్నాయి. కానీ ఇవాళకి మీరు చెప్పిన ఇన్ఫర్మేషన్ సార్ చాలా మందికి అంటే ఇటువంటి పరిస్థితుల్లో ఏ మార్గం అవలంబించాలో ఒక డెఫినెట్గా ఒక డైరెక్షన్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్కారం.